జనగామ జిల్లా దేవురుప్పల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ సేవ్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. తన వర్గ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు సుమారు 100 మందితో కలిసి వాడవాడకు ప్రతి ఇంటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రజల కోరిక మేరకు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుందని, తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతానని తెలిపారు. కూడు నీడ నీరు అన్నీ అందాలని చెప్పి చెరువు విషయాలకు వస్తే సాగునీరు అంశంలో ఈ మండలానికి నేరుగా నా గ్రామానికి గుడి చెరువు కానీ, చింతకుంట కానీ, నల్లగుంట కానీ ఈ 3 చెర్లకు నేరుగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, కాలువ లేకపోవడం వల్ల. ఆ కాలువ కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది గ్రామ ప్రజలు గ్రహించాలి. అదేవిధంగా పంచాయతీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సీతక్క గారికి నేను తెలుసు, నా పేరు తెలుసు. ఒకవేళ రేపు మీరు ప్రజలు బలమైన తీర్పిస్తే నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన గ్రామంలో ఉన్న పరిస్థితి సమస్యల మీద నేను అక్కడ మేడం గారి దృష్టికి తీసుకురాగలను. అదేవిధంగా కొండా సురేఖ గారు ఇక్కడ జరుగుతున్న ఏదైతే దేవాలయాల పరిస్థితి ఉందో ఆ దేవాలయాలకు కూడా దేవాదాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి నేను నేరుగా మాట్లాడగలుగుతాను. నా పేరు మినిస్టర్లందరికీ కూడా తెలుసు. రెవెన్యూ సంబంధించిన అంశాల మీద కానీ, రేషన్ కార్డులు కానీ, ఇట్లాంటి అనేక సమస్యలు అదొక భాగం. కానీ ముఖ్యంగా గ్రామ విలువ పెరగాలి, గ్రామంలో ఒక ప్రత్యేక వాతావరణం ఉండాలి, గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ దోపిడీ వ్యవస్థను, ఈ అరాచక పాలనను నశించాలి అంటే నాకు దయచేసి ఏదైతే నిన్న సాయంత్రం బ్యాటు గుర్తు